మేరీ అనే మహిళ ఒక రోజు కొండ మీదకి ఎక్కి అక్కడున్న ఒక గొర్రెను చంపుతుంది. ఆ తర్వాత గొర్రె తలను తన కూతురికి పెట్టి పెంచుకుంటుంది. నిజానికి మేరీ ఒక గొర్రెను తన కూతురుగా పెంచుకుంటూ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. అయితే ఈ విషయంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏ వ్యత్యాసం లేకుండా చాలా ప్రేమగా ఉంటారు. అదే విధంగా గొర్రె తలతో ఉన్న కూతురు కూడా వారితో సమయాన్ని గడపడం సరదాగా ఉంటుంది. అయితే మేరీ వల్ల అన్నయ్య మాత్రం గొర్రె తల ఉన్న అమ్మాయిని రాక్షసిగా భావిస్తాడు. అప్పుడు ఒక రోజు తను బయట కూర్చొని ఉన్నప్పుడు అక్కడకు గొర్రె తల ఉన్న అమ్మాయి వస్తుంది. ఆ సమయంలో తనని మేకలాగా కూర్చోమని చెప్పి గడ్డి పెడుతుంటాడు. ఈ విషయం తన తండ్రికి అసలు ఏమాత్రం నచ్చదు. దాంతో తన కూతురుని తీసుకొని అక్కడ నుండి వెళ్లిపోతాడు. అయితే అంకుల్ మాత్రం తన మీద దృష్టి పెట్టడం మానాడు. అప్పుడు ఒక రోజు తనతో పాటు గొర్రెతల ఉన్న అమ్మాయిని తీసుకొని కొండ మీదకి వెళ్తాడు. మరోవైపు ఇంట్లో నిద్రపోతున్న మేరీ సడన్ గా లేచి తన కూతురి కోసం ఇల్లు మొత్తం వెతుకుతుంది. అయితే మేరీ హాల్లోకి వచ్చి చూసినప్పుడు తన అన్న ఊళ్ళో నిద్రపోతూ తన కూతురుని చూస్తుంది. అలా కొన్ని రోజుల పాటు సంతోషంగా వారందరూ కూడా సమయాన్ని గడుపుతారు. అయితే ఒక రోజు తన కూతురుని తీసుకొని జాన్ కొండ మీదకి వెళ్ళినప్పుడు పెద్ద గొర్రెతల ఉన్న ఒక వ్యక్తి గన్ పట్టుకుని నిలబడి ఉంటాడు. ఆ సమయంలో అతన్ని చంపేసి గొర్రెతల ఉన్న అమ్మాయిని తీసుకొని వెళ్లిపోతాడు. పార్ట్ 2 కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.